షర్మిల పగ్గాలు అప్పచెప్పారు. సరే ఓకే, అధిష్టానం ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా రాజన్న అంటే వైఎస్ ఫేస్ తోటి ప్రజల ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పూర్వవైభవం తీసుకురావాలంటే ఖచ్చితంగా ఆ ఫేస్ అని ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. కానీ షర్మిల అన్నతో ఢీ సంబంధించినటువంటి విషయానికి వస్తే ఖచ్చితంగా ఢీ కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా డైరెక్ట్గా? ఇప్పుడు రాబో ఎన్నికల్లో రాష్ట్రంలో త్రిముఖ పోటీ కానీ చతుర్ముఖ పోటీ కానీ జరుగుతాయి. త్రిముఖ పోటీ అయితే ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలోని ఎన్డీఏ, అంటే మన రాష్ట్రానికి సంబంధించి ఇండియా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా, దాంట్లో వచ్చేసి వామపక్షాలు, ఆపు, కాంగ్రెస్. రెండవది వచ్చేసి వైకాపా పార్టీ. మూడవది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసా ఉంటే త్రిముఖ పోటీ, లేదు బీజేపీ కలుపుకోకుంటే చతుర్ముఖ పోటీ. ఇది జరగబోయేది. ఈ చతుర్ముఖ పోటీలో ఫస్ట్ వచ్చేసి వైకాపా అధికారంలో ఉండే పార్టీ కాబట్టి ఇది ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇది ఇంకా రైతులు ఏ విధంగా పంట మార్పిడి చేసి ఏగిలి మార్పిడి చేసి పంట మారుస్తారో ఆ విధంగా వైకాపా పార్టీని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. శిశుపాలుడు 100 తప్పులు చేసినట్టుగా ఇది ఈ 5 ఏళ్లలో 100కి పైగా తప్పులు చేశారు కాబట్టి ఓటున ఆయుధంతో శిక్షించబోతున్నారు. ఇది ఖచ్చితంగా జరగబోయేది. దానికి అనేకం వీళ్ళు చెప్పొచ్చు. వాళ్ళు మెయిన్గా సంక్షేమం గురించి చెప్పుకుంటారు, అభివృద్ధి వచ్చేసి లేదని వాళ్ళే ఒప్పుకుంటారు, సంక్షేమం గురించి చెప్పుకుంటారు. కానీ నా దృష్టిలో, ప్రజల దృష్టిలో సంక్షేమము సంక్షోభంలో పడింది. వీళ్ళ సంక్షేమం ఎలా ఉందంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకున్నానికి 1-2 మెతుకులు చాలు. పులివెందుల టౌన్లో ఆయన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గము పులివెందుల టౌన్లో ఆయన జగనన్న ఇళ్ల కాలనీ కింద 7,073 ఇళ్ళు శాంక్షన్ చేశారు. ఇప్పటికి కంప్లీట్ అయింది ఎన్ని? 5 శాంక్షన్ చేసింది 7,073. ఎక్కడో కాదు, పులివెందుల టౌన్ నియోజకవర్గం కూడా కాదు, టౌన్ కంప్లీట్ చేసింది 5. ఇంకా వీళ్ళు సంక్షేమం గురించి, వీళ్ళు పరిపాలన గురించి చెప్పుకునే అర్హత వీళ్ళకుందా? తర్వాత వచ్చేసి ఇలా ఎట్లా ఉందంటే సంక్షేమము మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టు, అంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టు. అంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు, అంటే బాధుడే బాధుడు, పెంచుడే పెంచుడు, దంచుడే దంచుడు. పెట్రోలు, డీజిల్ మొదలుకొని నిత్యావసర సరుకులు, నువ్వు అమ్మఒడి కింద, ఆసరా కింద, చేయుత కింద, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవి ఇచ్చిన దానికంటే ఒక్క మద్యం మీద వచ్చేసి అమ్మ ఒడి నాన్న బుడ్డికి చాలడంట. ఈ బాధుడే బాధుడు కార్యక్రమంతో ప్రజలు వచ్చేసి విసిగిపోయారు. కాబట్టి మార్పు తథ్యం. మరి మార్చినప్పుడు అవకాశం ఎదుర్కొంటుంది. టీడీపీ జనసేనకు ఉంటుందా? టీడీపీ జనసేన బీజేపీ కాంబినేషన్కి ఉంటుందా? బీజేపీకి ఉంటుందా? ఇండియాకు ఉంటుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఇండియాకే ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది వైకాపా వచ్చేసి రాష్ట్రానికి ఎంత నాశనం చేసిందో బీజేపీ ప్రథమ శత్రువు. సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేయలేదు. కాబట్టి బీజేపీ నంబర్ 1 ద్రోహిగా ఈ రాష్ట్రానికి ఉంది. కాబట్టి బీజేపీని ఎలిమినేట్ చేస్తారు. కానీ బీజేపీ చిత్రంలో ఇవన్నీ కీలుబొమ్మలు. టీడీపీ, జనసేన, వైకాపా కీలుబొమ్మలు. రాష్ట్రంలో బీజేపీ అంటే పి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జగన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, పవన్కు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. బీజేపీకి ఓటేయడం అంటే మన ఏలుతో మన కన్ను పొడుచుకోవడమే అనే వాతావరణం రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క 3 వరాలు, ప్రత్యేక హోదా రావాలి అన్నా, విభజన చట్టంలోని మిగతా అంశాలు అమలు కావాలి అన్నా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కావాలన్నా, ఇది ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా అధికారంలోకి రాబోతా ఉంది. రైట్. ఎస్, ఇందాక మీరు పులివెందుల సంబంధించినటువంటి విషయం లేవనెత్తారు. కాబట్టి ఇప్పుడు షర్మిల ఒకవేళ అధిష్టానం అసెంబ్లీకి పోటీ చేయాలంటే పులివెందుల నుంచి పోటీ చేస్తారు, లేకపోతే గతంలోనే షర్మిల ఎంపీగా కావాలని చెప్పి అనుకున్నారు. కానీ దాని తర్వాత వాళ్ళు ఉన్నటువంటి విభేదాల వల్ల కొంత బయటకు రావడం జరిగింది. తర్వాత ఆస్తులకు సంబంధించిన విషయం రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎందుకంటే అన్న ఆల్రెడీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడి నుంచే పోటీ చేస్తారా, లేకపోతే కడప ఎంపీ సీట్ పోటీ చేస్తారా? వచ్చేసి అధిష్టాన వర్గము
జాతీయ పార్టీ అధిష్టాన వర్గం ఉంది. తర్వాత ఎందుకంటే అన్నతో డి అంటే ఖచ్చితంగా ఏదో ఒక స్థానం ఆ ప్రాంతమే చేయాలి కదా. అదే నిన్ననే కదా వచ్చేసి పిసిసి అధ్యక్షురాలుగా ప్రకటించింది. కాబట్టి అధిష్టాన వర్గం జాతీయ పార్టీగా ఆవిడ మనోభావాలు ఎలా ఉన్నాయి, ఆవిడ వ్యూహం ఎలా ఉంది, ఒక వ్యూహం అనేది ఆవిడ కూడా ఉంటుంది కదా. కాబట్టి నిన్ననే కాబట్టి లెటెస్ట్ డెఫినెట్ గా వచ్చేసి సీరియస్ ఫైట్ ఉంటుంది. దాంట్లో వచ్చేసి మనకు క్వశ్చన్ ఏముంది, మేము వచ్చేసి మాకు మేము అధికారంలోకి రావడమే మా లక్ష్యం. మాకు వచ్చేసి జగన్ అయినా ఒకటే, టీడీపీ అయినా ఒకటే, బీజేపీ అయినా ఒకటే, జనసేన అయినా ఒకటే. మాకు వచ్చేసి వాళ్ళలో తేడా ఏం లేదు. మేము అధికారంలోకి రావడమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే మా లక్ష్యం తప్పని చేసి, ఇది ఒక్క జగనే కాదు మా లక్ష్యం. మా లక్ష్యం వచ్చేసి నాలుగు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ, వైకాపా 4 పార్టీలు ఓడించడమే మా లక్ష్యం. అంటే ఒక జగన్ కూడా కాదు, వైకాపా ఒకటే కాదు, మా దృష్టిలో అవి కూడా ఓడిపోవాలి. మేము అవి ఓడిపోతాం కదా మేము అధికారంలోకి వచ్చాం. ఒకటి అంటే ఇంతకుముందు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కానీ తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు. కొంత తర్వాత సైలెంట్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఉన్నారు, కేఏపీ ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇంకా సీనియర్ నేతలు. ఆ వైఎస్ అభిమానులు కూడా షర్మిలకు జై కొడతారా? ఇప్పుడు డెఫినెట్ గా ఈక్వేషన్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కంపల్సరీ. అనేక మార్పులు ఉంటాయి, అందరూ అన్ని కాదు, కానీ డెఫినెట్ గా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ప్రజల్లో అన్ని వర్గాల్లో ఇప్పుడు రాష్ట్రంలో రైతులు రగిలిపోతున్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, నిరుద్యోగులు నిరాశతో ఉన్నారు, సర్పంచులు సరసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు అసంతృప్తి తారాస్థాయిలో ఉంది. దాంట్లో వచ్చేసి డెఫినెట్ గా వచ్చేసి ఇప్పుడు ముందు ఓట్లు వేసిన వాళ్ళు మార్పు వస్తేనే కదా ఏరే పార్టీ అధికారంలోకి వస్తుంది, లేకుంటే పొద్దుసం ఆ పార్టీనే ఉంటుంది కదా. కాబట్టి డెఫినెట్ గా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు దాంట్లో రకరకాల వ్యక్తులను